ఖమ్మంకి చెందిన పెండం రాజశేఖర్ అనే ఒక ఆయన జాస్మిన్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఎల్బీ నగర్లో సింహపురి కాలనీలో కాపురం పెట్టారు. ఇక్కడ విషయానికి వస్తే వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అనుకుంటే, పెళ్ళైన 3 సంవత్సరాలు 3 ఇయర్స్ ఓన్లీ 3 సంవత్సరాల నుంచే ఈ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేశాడు. అంటే అనుమానంతో. రీజన్ అసలు ఈ పిల్లని ఇతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, అందమైన భార్య కావాలి, అందమైన భార్య కావాలి అని వెతికి 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 లాస్ట్కి ఒక భార్య అందంగా ఉంటే అబ్బాయి ఎంత అందంగా ఉందో అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత వీడికి అనిపించింది ఏంటి, నా భార్య చాలా అందంగా ఉంది, అందరూ కూడా నా భార్య అందంగా ఉంది అనుకుంటారు, చూసి నవ్వుతారు, పడేస్తారు, ఈవిడే ఎక్కడ అందరికి పడిపోద్దేమో అని ఒక ఇది స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళినా, కూరగాయలు కొనడానికి వెళ్ళినా, ఇంటికి ఎవరన్నా పాలోడో పేపరోడో వచ్చినా, పోనీ భర్త స్నేహితులు వచ్చినా ఈవిడ కాఫీ తాగుతారా అండి అని అడిగినా కూడా అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు వాడిపైన, ఇలాంటి గొడవలు అనమాట. చాలా మందిలో చూస్తూనే ఉన్నాం, చాలా చోట్ల విన్నాం, చాలా సినిమాల్లోనూ చూసాం. ఇట్లా అనుమానించే వాళ్ళు నిజంగా సొసైటీలో ఉన్నారు. మరి అలాంటప్పుడు అందంగా లేని భార్యను పెళ్లి చేసుకుంటే చిచిచి అలా ఇలా చేసుకుంటాం అంటారు. అందంగా ఉన్న భార్యను చేసుకుంటే ఇదొక సమస్య. దీని మీద పేరడీగా, జోకులుగా అండ్ సందేశాత్మకంగా కూడా సినిమాలు వచ్చాయి. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే సినిమాలు చూసే మారమని కూడా మనం చెప్పట్లేదు, బట్ మనిషి అన్నాక కొంచెం ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి, జాస్మిన్ని ఎందుకు ఇంత అందంగా ఉన్నావు, ఇంటికి ఎవడ వచ్చినా నిన్నే చూస్తున్నాడు, బయట ఎవడన్నా అరే నా గురించి నా ఫ్రెండ్స్ కూడా వీళ్ళ ఆవిడ భలే అందంగా ఉంటుందిరా అని మాట్లాడుతున్నారు. నా ఆవిడ అందంగా ఉండడం వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవాలి, వాళ్ళు మాట్లాడుకోవాలని అంత అందంగా నువ్వెందుకు ఉండాలి. ఇది ఈ సైకోకి వచ్చినటువంటి ఆలోచన. తరచూ కొట్టేవాడు, ఈడ్చొకటి పీకేవాడు. తెలుసా, ఈరోజు నేను బజార్ నుంచి వస్తుంటే ఎవరేమన్నారు, రే మీ ఆవిడ భలే అందంగా ఉంటుందిరా, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు అన్నారు. నేను నువ్వు అందంగా ఉంటే అందం నాకు ఓకే, వాడేవాడు నువ్వు అందంగా ఉన్నావని చెప్పడానికి, అంటే నీ అందం వాడికి నచ్చింది, రేపటి రోజు నువ్వు వాడితో వెళ్ళిపోతావా, చెప్పు. ఏం మాట్లాడుతున్నారండి, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఈవిడ సిచ్యువేషన్ ఈవిడదే. అలా ప్రతిసారి అటేసి ఇటేసి కొట్టి హింసించేసరికి ఒకసారి ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఈవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది, మా ఆయనని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడండి అని. వాళ్ళు అసలు పట్టించుకోలేదు, మొగుడు పిల్లల గొడవ కదా, బాబు ఇంకెప్పుడు ఈ అమ్మాయిని కొట్టకు అని చెప్పారు. సో అక్కడ ఉంటే కంప్లైంట్ ఇచ్చింది కదా అని చెప్పేసి హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు కాపురాన్ని. సరే పోనీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక ఒక గిల్టీ, ఆల్రెడీ నువ్వు అందంగా ఉన్నావు అనేది ఒక సమస్య, పైగా నా మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చావు. ఇప్పుడు ఆ పగ కాస్త పెరిగి, నేను పొద్దున 10 గంటలకు వెళ్ళాను, 7 గంటలకు వచ్చాను, నేను వచ్చేసరికి నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళావు, లేదండి జస్ట్ అక్కడికంటే ఇక్కడికి ఎంతసేపు వెళ్ళావు, ఒక 5కి వెళ్ళాను, ఈ టైంకి వచ్చాను, 2 గంటలు ఏం చేసావు. ఇలాంటి వంకలన్నీ పెట్టి పొంతనే లేని ఆన్సర్స్ ఇస్తున్నావు నువ్వు, నాకు నీ ఆన్సర్స్ ఏం నచ్చట్లేదు అని సంబంధం లేని క్వశ్చన్స్ వేసి వేధించేవాడు. అలా ఈ అమ్మాయి ఆ వేధింపులు తట్టుకోలేక అట్లాగే ఏదో రకంగా ఇక ఊరు వచ్చేసాము, మరి ఇంకేం చేస్తాం, చచ్చినట్టు పడి ఉండాలి. ఇప్పుడు అదే ఖమ్మం అయితే చెప్పుకునేవాడిని, అత్తకో అమ్మకో లేకపోతే మామకో నాన్నకో అన్నకో శ్రేయోభిలాషులకో మిత్రులకో. ఊరు వచ్చేసాము ఎల్బీ నగర్, ఇక్కడ ఏంటో ఏమీ తెలియదు నాకు. వీడేమో రోజు వచ్చి రాజరంపన పెడుతున్నాడు, ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు. ఏం చేస్తాం, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒకరోజు ఇలాగే ఎదురు తిరిగింది. నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ గురించి, అవునా నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి గట్టిగా వేసి కొట్టాడు. ఆ తర్వాత బెల్ట్ పట్టి కొట్టాడు. ఆ తర్వాత ఒక దగ్గరలో వైర్లు లాంటివి ఏవో ఉంటే మెడకి గట్టిగా ఊరేసి చంపేశాడు. అప్పటికే ఆవిడ ప్రాణం పోయింది. తర్వాత ఏం చేశాడు, అదే వైర్లతో ఫ్యాన్కి ఊరేసి వీళ్ళ అమ్మ నాన్నలకు కాల్ చేసి, నేను వచ్చేసరికి మీ ఆవిడ ఊరేసుకుందండి, మీ అమ్మాయి ఊరేసుకుందండి, నేను వచ్చేసరికి మీ అమ్మాయి ఊరేసుకుంది, వచ్చి శవాన్ని పట్టుకెళ్ళండి. వాళ్ళు వచ్చారు, చూసారు, సరే ఊరేసుకుంది, ఏదో నేను భరించలేక. మరి ఒంటి మీద గాయాలు ఎందుకున్నాయి చెప్పు అని అడిగితే పొంతం లేని సమాధానాలు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, మా అమ్మాయిని ఏదో చేశాడని. గతంలో కూడా వీడి మీద కంప్లైంట్ పెట్టాం, బట్ అప్పుడు ఎవరూ పట్టించుకోవడానికి వాడు అక్కడ ఉంటాయి కదా, కాపురాన్ని మార్చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వేధిస్తున్నాడు, చూడండి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, మాకు అనుమానంగా ఉంది. పోలీసులు రంగప్రవేశం చేసి అడిగితే, ఎందుకురా బాబు అంతలా కొట్టావు అంటే, ఆవిడ అందంగా ఉందండి. అందంగా ఉంటే కొడతావా, లేదు ఆవిడ అందంగా ఉంది, ఊర్లోనే చాలామంది మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత కూడా చాలామంది మాట్లాడుకుంటారు,
అలా మాట్లాడుకుంటే ఏదో రోజు ఎవరో ఒకడు వచ్చి పల్లిగిలిస్తే ఇది వెళ్ళిపోతుందేమో అన్న భయంతో ఆవిడనే ఆ భయం పెట్టాలి, నేను అనే ఒక భయం ఆవిడలో కలగడానికి రోజు వచ్చినప్పుడల్లా 4 కూర్చోపెట్టేవాడిని అని చెప్పాడు. అసలు ఈ ఆన్సర్ ఏంటో, ఆడ పిల్లని ఎందుకు పుట్టన పెట్టుకున్నాడో, ఇది విన్న తర్వాత వీడిని ఏం చేయాలో అలా ఉంది పరిస్థితి. భార్య అందంగా ఉండడం శాపం అయిపోయింది. మొత్తానికి ఆ అమ్మాయి ప్రాణం అయితే తీశాడు. కనీసం ఒంటరిగానన్నా బ్రతికుండేది. ఇచ్చిన కట్నం పోతే పోనీ ఓ రాక్షసుడి దగ్గర నుంచి విడిపించి కనీసం పుట్టింట్లో అన్న ఉండేది. పోలీసులకు చెప్తా అని బెదిరించేసరికి ఇష్టం ఉన్నట్టు కొట్టి చంపేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. చాలామంది ఉంటారు మన సొసైటీలో. ఎప్పుడైనా సరే ఇలాంటివి విన్న తర్వాత మనకు అనిపించేది ఏంటంటే, చుట్టుపక్కల మనము హైదరాబాద్లో ఉంటున్నాం కదా, పక్క ఫ్లాట్ వాళ్ళకి మనకు కూడా అసలు సంబంధాలు ఉండవు. ఏమైనా అరుపులు కేకలు వినిపిస్తే పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఏదో ఒకటి, ఏమో ఎవరైనా కాపాడిన వాళ్ళం అవుతామేమో తెలీదు, చెప్పలేం. వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అరుస్తున్నారు, ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి, మేబీ వాళ్ళ సామాన్లు చదువుకున్నా సరే మీకు సౌండ్ వినిపిస్తే పోలీసులకు కంప్లైంట్ చేయండి. వచ్చాక చెప్తారు, గొడవ ఏం లేదండి, మేము ఈ సామాన్ అటు ఆర్బీర్ ఇటు జరుపుతుంటే సౌండ్స్ వచ్చాయని చెప్తారు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, అట్లీస్ట్ చూసాం కదా. అలా. థ్యాంక్ యూ సో మచ్.